వెల్కమ్ టు SVN న్యూస్. రుషికొండ ప్యాలెస్ను రాష్ట్ర మ్యూజియంగా చేయాలని కోరుతూ బుద్ధిస్టు మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ నిరసన తెలియజేసింది. హైకోర్టు ఉత్తర్వులు కాదని పబ్లిక్ హియరింగ్ను ఆంధ్రప్రదేశ్ టూరిజం కండక్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాన్ని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో బుద్ధిస్టు మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం మల్లయ్యరాజు, ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ కమిటీ అధ్యక్షులు, అదేవిధంగా మిత్ర సంఘాలు ఈరోజు నిరసన కార్యక్రమం. విశాఖపట్నం ఒక అందమైన నగరం, పారిశ్రామిక అభివృద్ధి చెందింది, పర్యాటకానికి అభివృద్ధి చెందింది. బౌద్ధ కాలం నుంచి విశాఖపట్నం ఒక అద్భుతమైన నగరం ప్రపంచానికి. అలాంటి నగరంలో కొండలు, సముద్రాలు ఉన్నటువంటి సుందరమైన నగరంలో రుషికొండ ప్యాలెస్ని గత ప్రభుత్వం ప్రజాధనంతో 500 కోట్ల రూపాయలు వెచ్చించి ప్యాలెస్ నిర్మించింది. ప్యాలెస్ నిర్మాణమే తప్పు. ఇప్పుడున్న ప్రభుత్వం అప్పుడు ఏం చెప్పిందంటే ప్యాలెస్ నిర్మాణం CRZ వైలేషన్ ఉంది, పర్యావరణ వైలేషన్స్ ఉన్నాయి, అటవీ హక్కుల చట్టం వైలేషన్స్ ఉన్నాయని చెప్పి ఈరోజు అదే ప్యాలెస్ని ప్రైవేట్ పరం చేయాలని ఆలోచించారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము విశాఖపట్నంలో ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యేలందరికీ కూడా వినతి పత్రాలు కూడా జరిగింది మీ ద్వారా, మీడియా ద్వారా. అదేవిధంగా రాష్ట్ర స్పీకర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఏమన్నారంటే ఆ ప్యాలెస్ని ఎవరికి ప్రభుత్వమే నడిపిస్తుంది, తప్పకుండా ప్రజల పరం చేస్తామని మాట్లాడుతుంది. కానీ ఈరోజు ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయాలి. నేటి ప్రభుత్వం పర్యాటక శాఖ నుండి ఒక పబ్లిక్ హీరింగ్ పెట్టింది. ఆ పబ్లిక్ హీరింగ్ పెట్టడమే తప్పు. ఎందుకు తప్పు అంటారంటే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. అది క్లియర్ అవ్వకుండా పర్యాటక ప్రాంతం వాళ్ళు ఈ పబ్లిక్ హీరింగ్ వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఎందుకు ప్యాలెస్ని మ్యూజియం చేయాలనుకుంటున్నామంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రానికి మ్యూజియం లేదు. రాష్ట్ర మ్యూజియంగా చేసినట్లయితే పర్యాటకులు చాలామంది వస్తారు, విజ్ఞానానికి పనికొస్తుంది. ఈ ఉత్తరాంధ్రలో ఉన్నట్టు రాష్ట్రంలో ఉన్నట్టు ఎన్నో మాన్యుమెంట్స్ తీసుకొచ్చి పెడితే ప్రపంచంలో గొప్ప విజ్ఞానవంతమైన కేంద్రం విశాఖపట్నం అవుతుంది. ఆ ద్వారా ఆలోచించాలని ముఖ్యమంత్రి గారిని తెలియజేస్తూ ఉన్నాం. ఆయనకు ఉత్తరాల ద్వారా పెట్టాం, వినతిపత్రాలు ఇచ్చాం, పబ్లిక్ హీరింగ్లో కూడా పాల్గొన్నాం. కానీ ఈరోజు కూడా ఆయన మనసు మారలేదు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మీరు 40 సంవత్సరాల నుంచి మీరు ప్రజాపూర్లో అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. చిరస్థాయిగా ఉన్న ముఖ్యమంత్రిగా మీరు అవ్వాలంటే ప్యాలెస్ని మ్యూజియం చేయండి. కారణం ఏంటంటే ఆనాడు అశోక్ సామ్రాట్ ఎంత మంచి పని చేశాడో అంత పేరు రావాలనుకుంటే మనుషుల ఈరోజు శాశ్వతం కాదు, మరణం తథ్యం మనకి. కానీ మీరు చేసిన పనులు మాత్రం ఉండిపోతాయి. కాబట్టి నేటి ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని మా వింటే ఏంటంటే ఆ ప్యాలెస్ని రాష్ట్ర మ్యూజియం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.